మత్తయి సువార్త 2వ అధ్యాయం వాక్యభాగం చూద్దాం. 1వ వచనం నుండి. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరినూ కలవరపడిరి. యేసు ఈ లోకమునకు వచ్చినప్పుడు చెప్పబడిన మాటలివి. ఆ పరలోకం నుండి యేసును ఈ లోకమునకు పంపిన సందర్భము, ఆ యేసు ఈ భూమిపైకి వచ్చారు. యేసు రాకకు గల కారణము, అర్థము చాలా మంది ప్రజలకు తెలియక వారు ఆయన్ను ద్వేషించారు, హింసించారు, చివరికి సిలువ వేశారు. కానీ ఎందుకు యేసు సిలువ వేయబడ్డారు? అవును, అనేక మంది ఆయన ద్వేషించారు, అందుచేత ఆయన సిలువ వేశారు. కానీ యేసు మన పాపముల నిమిత్తము మరణించారు. మనం మరణించాల్సిన పాపముల నిమిత్తము యేసు మరణించారు. ఈ అద్భుతమైన రక్షణ ఆయన మనకు దయచేశారు. ఆయన మరణం ద్వారా మనం రక్షింపబడ్డాం. ఆయన మరణం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, కడగబడ్డాం, ఆయన పిల్లలుగా చేయబడ్డాం. యేసు శిలువ మరణం ద్వారా మన యొక్క పాపములు, అతిక్రమములు, దోషములు అన్నీ సిలువ వేయబడ్డాయని దేవుడు రుజువు చేశాడు. మనం పరలోక రాజ్యంలో ప్రవేశించే అధికారాన్ని దేవుడు మనకు దయచేశాడు. యేసుక్రీస్తు నా పాపముల నిమిత్తం మరణించాడు, ఆయన పాపములని కడిగి వేశాడని నమ్ము ప్రతి వారు పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతారు. కానీ ఈరోజు అనేకమైన సంఘాల్లో ఎంతో మంది పాస్టర్లు వారి సంఘ సభ్యులకు వారు పాపులను నేర్పిస్తున్నారు, బోధిస్తున్నారు. కానీ గుడ్ న్యూస్ మిషన్ లో మనం పాపులమని నేర్పించము, బోధించము. బైబిల్ సెలవిస్తూ ఉంది, యేసు మన పాపముల నిమిత్తము మరణించారు అని. దేవుని యొక్క మాటలు విశ్వాసం ద్వారా వారి హృదయాల్లో అంగీకరించిన వారు పాప క్షమాపణ పొందుకుంటారు. సహోదరులారా, మీరు పాప క్షమాపణ పొందుకొని ఉంటే దయచేసి మీ చేతుల పైకి ఎత్తండి. ఒక్క వ్యక్తి కూడా విడవబడకుండా అందరూ చేతుల పైకి ఎత్తున్నారు, సంతోషం. చేతులకి ఎందుకు దించండి. ఇది గుడ్ న్యూస్ సంఘం యొక్క విశ్వాసులంటే. మిగతా సంఘాల్లో వారు మరి డీకన్స్ గా, ఎల్డర్స్ గా అయ్యాక కూడా మరణం ముందు నిల్చున్నప్పుడు వారు భయంతో వణుకుతూ ఉంటారు. నాలో ఇంకా పాపం ఉంది, నాకు మరణించాలని లేదు, నాకు నరకానికి వెళ్ళాలని లేదు అంటూ. కానీ ప్రజలు దీని గురించి ఏం మాట్లాడటం లేదు. కానీ వారికి గుడ్ న్యూస్ మిషన్కి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, అవును మనం పాపం చేశాం, కానీ మనం పాపులం కాము. ఎందుకంటే యేసు మన పాపముల నిమిత్తం మరణించారు కనుక. యేసు రక్తం ద్వారా మనం రక్షింపబడ్డాం. మిగతా సంఘాల్లో వారు, ఆ సంఘ సభ్యులు వారు ఏం చేస్తుంటారో తెలుసా? వారు ఇలా పాటలు పాడతారు.
నా పాప క్షమాపణ వెండి బంగారం ఐశ్వర్యం ద్వారా కాదు, దేవుని గొర్రె పిల్ల యేసు రక్తం ద్వారా నేను విమోచించబడ్డాను, నేను విమోచించబడ్డాను, నే విమోచించబడ్డాను. యేసు రక్తము నాకు విమోచననిచ్చెను. చివరగా హల్లెలూయా అంటారు. యేసు రక్తం ద్వారా కడగబడ్డానని పాడతారు. యేసు రక్తం ద్వారా నేను విమోచించబడ్డానని పాడతారు. కానీ ఎన్నో సంఘాల్లో చివరిగా వాళ్ళు ఈ ఘోర పాపని క్షమించు ప్రభు అని మళ్ళీ ప్రార్థన చేస్తారు. పాస్టర్ పార్క్ అని నేను ఇలా ఎందుకు బోధిస్తున్నానంటే బైబిల్ సెలవిస్తూ ఉంది యేసు మన పాపముల నిమిత్తం మరణించాడని, మన పాపములు కడగబడ్డాయి అని సెలవిస్తూ ఉంది. అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కానీ తర్వాత బైబిల్ ఏమని సెలవిస్తుందో తెలుసా? కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందు విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. రోమపత్రిక 3:24 అలాగే కదా సెలవిస్తూ ఉంది. దేవుడు బైబిల్ ద్వారా అవును మనం పాపం చేసాం నిజమే, కానీ మనం పాప క్షమాపణ పొందుకున్నామని సెలవిస్తూ ఉంది. కానీ మిగతా సంఘాలన్నిట్లో వారందరూ పాపులమని చెప్తున్నారు. వారు మరణం ముందు ఉన్నప్పుడు నాకు చనిపోవాలని లేదు, నా హృదయంలో ఇంకా పాపం ఉంది, నాకు నరకానికి వెళ్ళాలని లేదు, భయం వేస్తుంది అంటూ ఉంటారు. కానీ గుడ్ న్యూస్ సంఘంలో ఉన్న మనవాళ్ళు రేపు కలుద్దాం, పరలోక ప్రధాన ద్వారం వద్ద నేను కలుస్తానులే అని చెప్తాం. పరలోకానికి వెళ్తామని నిరీక్షణతో జీవిస్తారు. పరలోకంలో మళ్ళీ కలుస్తామని నిరీక్షణతో శ్వాస విడుస్తారు. ఎందుకంటే యేసు ద్వారా వారు పాప క్షమాపణ పొందుకున్నారు కనుక. మిగతా బయట సంఘాల్లో వారందరూ పాపులమని చెప్తున్నారు. యేసు వారి పాపములు కడిగి వేశాడన్న విషయాన్ని వారు నమ్మలేకుండా ఉన్నారు కనుక పాపిని నమ్ముతూ మీరు మరణిస్తే నరకానికి వెళ్తారు. కానీ మనకు ఖచ్చితంగా తెలిసిన విషయం ఏంటంటే యేసు ద్వారా మనం పాప క్షమాపణ పొందుకున్నాం. అందరూ నాతో హల్లెలూయా అని చెప్పండి. కొంతమంది ఎవరైతే ఇలా చెయ్యట్లేదో మీకు చెప్పాలని లేదా? హల్లెలూయా అని చెప్పాలని లేదా మీకు? అందరూ అలా గట్టిగా చెప్పాలి. మనం పాప క్షమాపణ పొందుకున్నాం. నరకానికి మీకు వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేరు. ఎందుకంటే యేసు రక్తం ద్వారా మీరు పాప క్షమాపణ పొందుకున్నారు కనుక. మనకు వేరే సంఘాలకి ఉన్న వ్యత్యాసం ఇదే. మనం ఏదైతే బోధిస్తున్నామో దీన్ని బట్టి వారు మనల్ని అబద్ధ బోధకులు అంటున్నారు. ఇది ఎంతో హాస్యాస్పదమైన విషయం. బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతని క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. ఆమేన్. మనం నీతిమంతులుగా తీర్చబడ్డామని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చానని చెప్తే నీతిమంతులుగా తీర్చబడినట్టే. మీరు దొంగతనం చేసుంటే ఉండొచ్చు, అబద్ధం ఆడుంటే ఉండొచ్చు, మీరు తాగుబోతులుగా ఉండుంటే ఉండొచ్చు, కానీ దేవుడు యేసు రక్తం ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. దీన్ని నమ్మటమే నిజంగా దేవుని నమ్మటం అంటే. కానీ ప్రజలు వారు మరణం ముందు నిలిచి ఉన్నప్పుడు నాకు చనిపోవాలని లేదు, నాకు భయం వేస్తుంది అంటూ ఉంటారు. కానీ మన సంఘ సభ్యులు మాత్రం అరే మళ్ళీ కలుద్దాం అంటూ వెళ్తారు. ఆ విధంగా వారు ఊపిరి వీడుస్తారు. ఈ సత్యాన్ని మనం నమ్ములాగా దేవుడు మనల్ని నడిపించాడు. అందరి దగ్గర ఇదే బైబిల్ ఉంది. ఈ
బైబిల్లో మనం చూసినప్పుడు మన పాపములు కడగబడ్డాయని సెలవిస్తూ ఉంది. కానీ ఇదే బైబిల్ వారందరూ చదువుతున్నారు కానీ వారు పాపులు అని చెప్తూ ఉన్నారు. అర్థమవుతుందండి మీకు? అర్థమవుతుందా? మీరు పొందుకున్న ఈ కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లించండి. గుడ్ న్యూస్ సంఘాన్ని మీరు కలవటాన్ని బట్టి సంతోషించండి. మీరందరూ పాప క్షమాపణ పొందుకున్నారు కదా. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కృతజ్ఞతలు ఇంతటితో ముగిస్తాను.